దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఆయన గట్టేసిండు. వాళ్ళు పీకల మీద కూర్చున్నారు. వాళ్ళు उनसे इनसे बदल मांग के जो है उन्होंने पूरा जमा करके 32 लाख दिए सो है। और वो जो पैसे दिए वो लोग इनके पीछे पड़े, चारी के पीछे। चारी जो है हमारे कने आए, जो भी बात करो साहब बोले तो उनको घर कने कल बात करने को गए तो उन्होंने खाना खिलाने के बाद उल्टा इल्ज़ाम लगाए कि मेरे घर में आके ज़बरदस्ती मार के मेरे को फोना खींच के गए और मेरा सोना गया बोल के उल्टा हमारे इनके ऊपर, हमारा चारी के ऊपर केस लगाए तो पुलिस वाले को के ऊपर केस कौन लगाए? ये सूर्या कुमार केस लगाए तो पुलिस वाले फ़ोन करे, हम आके जो है जो भी सच है पूरा बोल दिए। उनका वीडियोस जो उन्होंने बात करे सो वीडियोस पूरा बता दिए। पुलिस वाले जब समझ गए अरे ये डुप्लीकेट आदमी है, ये फ्रॉड है, ये लोगों को सही भी फ्रॉड करे बोल के उन्होंने कंप्लेंट कब दी आप? अभी दोपहर में दी। क्या तारीख था? क्या बोले? डेट क्या था कंप्लेंट दिए? आज का डेट 20। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక రేవంత్ నా దోస్తు, సిపి సజ్జనార్ నా బిజినెస్ పార్ట్నర్ అంటే ఇక ₹1 కోటి కిలో బంగారం ఇప్పిస్తానంటూ కొంతమంది బాధితుల్ని మోసం చేసినటువంటి నేపథ్యంలో ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్గా పేరు పొందినటువంటి సూర్యాబాయిని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల కిందట కూడా మరి ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగాయని, లేకపోతే ఆయన పెట్టుకున్నదంతా బంగారం కాదు ఫేక్ అని అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి, టీవీ డిబేట్లు జరిగినాయి, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో అటువంటి గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ పై కేసు నమోదైంది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారంటూ సూర్యాపై పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఏదైతే తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తారంటూ చాలామందిని మోసం చేశారంటూ ఇక సూర్య పైన పోలీసులకు కంప్లైంట్ చేశారు కొంతమంది బాధితులు. అయితే సూర్య ఈ భాగవతం బట్టబయలైనటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ అత్యంత నాకు సన్నిహితుడని నమ్మించాడని, తక్కువ ధరకే విదేశీ బంగారం ఇస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించాడంటూ బాధితులు వాపోయారు. అటు బంగారం ఇవ్వక ఇటు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు సూర్యాబాయ్ ఇంటికి వెళ్లారు. దీంతో తన దగ్గర ఉన్న 3 ఐఫోన్లు ఇచ్చి వీటి విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పడంతో పాటు 20 లక్షల చెక్కు ఇచ్చి పంపించేశాడు. అయితే బాధితులు వెళ్లిపోయాక వారిపైనే అత్తాపూర్ పోలీసులకు సూర్య ఫిర్యాదు చేశాడు. తనను బెదిరించి తన ఫోన్లు లాక్కెళ్లారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపైనే దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. బంగారం కోసం హిమాయత్ నగర్ నీలఫోర్ సూర్యాబాయ్కి బాధితులు 30 లక్షలు ఇచ్చినట్లుగా విచారణలో బయటపడింది. దీంతో అత్తాపూర్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఓల్డ్ సిటీ సూర్యాబాయికి సంబంధించినటువంటి భాగవతం అంతా కూడా బట్టబదులైంది. సో దాదాపు కేజీ బంగారము ₹1 కోటికి పైగా ఉంటుంది. కానీ మరి సూర్యాబాయ్ చాలా తక్కువకు డిస్కౌంట్లో విదేశీ బంగారము కంటైనర్లో వస్తుంది, మీకు తక్కువకి ఇప్పిస్తానని చాలామంది బాధితుల్ని మోసం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తనను తాను ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్గా ప్రకటించుకొని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినటువంటి సూర్యాబాయ్ అలియాస్ సూర్యపై 2 కొత్త కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. తక్కువ ధరకే బంగారు ఆభరణాలు సరఫరా చేస్తానని నమ్మించి ఒక వ్యక్తి నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసిన డబ్బులు వసూలు చేసి మోసగించారని ఒక ఆరోపణ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద మరి 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆర్థిక లావాదేవీలు నారాయణగూడ పరిధిలో జరగడంతో ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత స్టేషన్కు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా గతంలో అతడు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై దర్యాప్తు చేయగా అది పూర్తిగా అబద్ధమని తేలడంతో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను తప్పుదోవ పట్టించారన్నటువంటి నేపథ్యంతో ఇక అత్తాపూర్ పోలీసులు అయితే మరొక కేసు కూడా సూర్యాబాయ్ పైన నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో ఈ ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్గా గుర్తింపు పొందినటువంటి సూర్యాబాయ్ అలియాస్ సూర్య చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. తాజాగా ఆయనపై మరొక 2 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరి వద్ద నుంచి 32 లక్షల మేర వసూలు చేసిన మోసం చేశారనే ప్రధాన ఆరోపణలతో పాటు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యవహారంలో 2 వేరువేరు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీస్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం చారి అనే వ్యక్తి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి సూర్యాబాయ్ పైన లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. తనకు మార్కెట్ ధర కంటే
సరసమైన ధరకే భారీగా బంగారు ఆభరణాలు సరఫరా చేస్తానని సూర్యాబాయ్ గట్టిగా నమ్మబలికాడని బాధితుడు పేర్కొన్నాడు. ఆ మాటలు నిజమేనని నమ్మి విడతల వారీగా సుమారు 32 లక్షల రూపాయల నగదును సూర్యాబాయికి ముట్టజెప్పినట్లు వివరించారు. అయితే డబ్బులు తీసుకొని చాలా కాలం గడుస్తున్న సూర్యాబాయి మాత్రం ఆభరణాలను ఇవ్వకుండా తిరిగి నగదును చెల్లించకుండా తప్పించుకునే తిరుగుతున్నాడంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఘటనలన్నీ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. దీంతో సాంకేతిక నియమాల ప్రకారం అత్తాపూర్ పోలీసులు తొలుత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత సదరు కేసు ఫైల్ను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు వీలుగా నారాయణగూడ పోలీసులకు మరి ఈ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇట్లా ఈ ప్రస్తుతం ఈ 2 కొత్త కేసులతో మరి ప్రాథమిక దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ 2 కేసుల్లోనూ సూర్యాబాయిని ఇప్పటివరకు అధికారికంగా అరెస్ట్ చేయలేదని పేర్కొన్నట్టు తెలుస్తుంది. బట్ 32 లక్షల వసూలు చీటింగ్ అంశాన్ని మాత్రం నారాయణగూడ పోలీసులు ప్రత్యేకంగా టేకప్ చేసి బాధితుడి లీగల్ స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తుండగా తప్పుడు సమాచారం సృష్టించి వ్యవహారాన్ని అత్తాపూర్ లీగల్ టీం కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఎఫ్ఐఆర్ అయితే నమోదైనట్టు తెలుస్తుంది. మరి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల నుంచి దాదాపు 32 లక్షల రూపాయలు వసూలు చేసిండు సూర్యాబాయ్. కేవలం రేవంత్ రెడ్డి నాకు దోస్త్ అని చెప్పడం, ఇక సిటీ కమిషనర్ సజ్జనారు మరి నా బిజినెస్ పార్ట్నర్ అని చెప్పడం, ఎన్నికల సమయంలో మరి రేవంత్ రెడ్డికి నేను కోట్ల రూపాయలు ఫండింగ్ చేసిన అని చెప్పడం, ఇట్లా అన్నీ కూడా ఒక ఫేక్ ప్రొఫైల్ని తయారు చేసుకొని ఒక ఫేక్ ప్రచారాన్ని చేసుకుంటూ చాలామంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులకు తక్కువ ధరలోనే బంగారం ఇప్పిస్తానని చెప్పడం, ఆ బంగారం ఇవ్వకపోగా అసలు డబ్బు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే బాధితుల ఫిర్యాదుతోటి అసలు స్టోరీ బయటకు వచ్చింది. సో మరి సూర్యాబాయి మీద ఇప్పటికైతే 2 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. సో చూద్దాం మరి ఇంకెంతమంది బాధితులు తెర మీదకి వస్తారు. కేవలం ఒకరిద్దరే బాధితులున్నారా, ఇంకా ఎంతమందిని సూర్యాబాయి మోసం చేశాడు, ఇంకా ఎటువంటి తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళను తన ఒళ్ళో వేసుకున్నాడు. సో ఇట్లా ఒక్కొక్కరిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బట్ ఆయన మీద ఇటు అత్తాపూర్ అటు నారాయణగూడ 2 స్టేషన్లో వేరు కేసులు అయితే నమోదైనట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సో చూద్దాం సూర్యాబాయి తప్పించుకుంటాడా మరి లేకపోతే నిజాన్ని ఒప్పుకుంటాడా. రైట్ నౌ బాధితులకు సంబంధించిన ఒక వీడియో బయట సైతం మన తొలి వెలుగు చేతిలో ఉంది. ఒక్కసారి బాధితుల ఆవేదన కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. कृष्णाचारी और नवीन सिंह बोल के मेरे दोस्त हैं दोनों. तो ये सूर्या भाई अलियास गोल्डन सूर्या अलियास सूर्या कुमार पल्लव सूर्य कुमार बोल के अत्तापुर में रहता हूँ. इन्हें जो है मेरे को इन्हों रेवंत रेड्डी साहब मालूम है, अपना सीपी सज्जनार साहब मालूम है. मैं बड़े बड़े लोगों से मिल के जो है मैं बिजनेस करता हूँ. मेरा गोल्ड बिजनेस है. बाहर से गोल्ड मंगाता हूँ. गोल्ड मंगा के जो है कम रेट में देता हूँ आप लोगों को. 20% डिस्काउंट से मैं दे तुम बोल के हमारे दोस्तों को बोले तो ये लोग सही है बोल के समझे. किसका भी ये लोग जो है मशवरा नहीं लिए लेकिन एक बार जो है 10 लाख दिए. 10 लाख देने के बाद उन्होंने क्या बोला, एक 1 kg गोल्ड को 1 करोड़ बोल के डिसाइड हुआ रेट. अरे एक kg का 1 करोड़ देना बोले तो हमारा कहीं उतना पैसा नहीं है. ये 10,000 है, 10 लाख है, 10 लाख ले लो बोल के 10 लाख दिए एडवांस. 10 लाख लेने के बाद क्या बोला उन्होंने, 10 लाख से नहीं होता आप 50% पे करना. 50% पे करे तो आपको एक 1 kg गोल्ड दिए थे वो बेच के जो है बाइक का पैसा दे दो बोल के बोले. ये लोग सही है बोल के उसका बाद पे जो है और 10 लाख रुपए दिए, 20 लाख हुआ. उसके बाद 20 लाख से 10 लाख लेने के बाद फिर क्या बोला उन्होंने, इससे भी नहीं होता और पैसे होना, पैसा दिए तो आ जाता गोल्ड आता, नहीं तो नहीं आता बोले तो फिर इनका गोल्ड उनका वाइफ का सोना बेच के जो है सोना बेच के जो है और 12 लाख रुपए दिए. टोटल 32 लाख ले लिए. लेने के बाद क्या बोला उन्होंने, 50 लाख देना ना, 32 लाख दिए. अब इससे नहीं होता बोल के और पैसा लाओ बोल तो पैसा नहीं हुआ, नहीं ला सका. इन्होंने क्या करा, गोल्ड जो है आ रहा वो कंटेनर में आ रहा नहीं, वो बाहर से इधर से आ रहा उधर से आ रहा बोल के रोज़ाना घुमाते 1 महीने हो गया, 2 महीने हो गए, तीसरा महीने हो गया, चौथा महीने हो गया. 6वें महीने में क्या बोले उन्होंने, ज़्यादा बात करे तो मेरे को सज्जनार जो है मेरा पार्टनर है. सज्जनार सीपी सज्जनार साहब मेरा पार्टनर है. और रेवंत रेड्डी साहब मैं उसको इलेक्शन में 5 करोड़ रुपए उसको दिया. और उनका भाई कोंडल रेड्डी मेरा दोस्त है.
अगर ज़्यादा बात करें तो तुम लोगों को अंदर करा तुम बोल के डराए तो ये लोग डर के जो है उनसे सब का मी काल मुक्ता దండం పెడతా बोल के तेलुगु में కాలు ముక్తా దండం పెడతా बोल के उनసు ఆయనకు బతలాడుకుంటూ ఇన్ని రోజులు వచ్చింది. వచ్చేసి లాస్ట్కి ఏమన్నాడంటే ఆయన ఇవాళ ఇస్తా రేపిస్తా ఎల్లుండి ఇస్తా అనుకుంటూ తిప్పుతుంటే వీళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత మొన్న ఈ ఒక మీడియాలో ఈయన పెట్టుకుందంతా వెండి అని తేలిన కానుంచి అరే వీడు డూప్లికేట్ ఉన్నాడు, ఈ దగ్గర ఉన్నది బంగారం కానే కాదు, మాకు బంగారం నుంచి ఏ నుంచి తెచ్చిస్తాడన్న ఉద్దేశంతో ఎంటపడడం మొదలుపెట్టింది. ఎంటపడడం మొదలు పెడితే అట్లా కూడా ఆయన గుమాయిస్తూ వచ్చి నిన్న ఎవరైతే ఈయనేం చేసిండు మా చారి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఆయన గట్టేసిండు. వాళ్ళు పీకల మీద కూర్చున్నారు. వాళ్ళు उनसे इनसे बदल मांग के जो है उन्हें पूरा जमा करके 32 लाख दिए सो है. और वो जो पैसे दिए वो लोग इनके पीछे पड़े, चारी के पीछे. चारी जो है हमारे कने आए, जो भी बात करो साहब बोलो तो उनको घर कने कल बात करने को गए तो उन्होंने खाना खिलाने के बाद उल्टा इल्ज़ाम लगाए कि मेरे घर में आके ज़बरदस्ती मार के मेरे को फोना खींच के गए और मेरा सोना गया बोल के उल्टा हमारे इनके ऊपर हमारा चारी के ऊपर केस लगाए तो पुलिस वाले को ऊपर केस कौन लगाए? ये सूर्या कुमार केस लगाए तो पुलिस वाले फ़ोन करे, हम आके जो है जो भी सच है पूरा बोल दिए. उनका वीडियोस जो उन्होंने बात करे सो वीडियोस पूरा बता दिए. पुलिस वाले जब समझ गए अरे ये डुप्लीकेट आदमी है, ये फ्रॉड है, ये लोगों को सही भी फ्रॉड करे बोल के